ఫ్రెండ్స్ 1 మినిట్ థింక్ చేయండి ఈ విషయం. మదనపల్లి నుండి బెంగళూరు నిత్యం ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. పబ్లిక్ చాలామంది ఉపాధి కోసం బెంగళూరుకి ప్రయాణం చేస్తున్నారు, ఉద్యోగాల కోసం ప్రయాణం చేస్తున్నారు. వ్యాపార వర్గాలు వ్యాపారం కోసం నిత్యం మదనపల్లి నుండి బెంగళూరుకి, బెంగళూరు నుండి మదనపల్లికి ఈ వ్యాపార సంబంధాలు, ఉద్యోగ సంబంధాలు, ఉపాధి సంబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రోడ్డు పైన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరుకి మదనపల్లి నుండి వెళ్ళడానికి చాలా లిమిటెడ్గా ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్సులు చాలా తక్కువగా ఉండడం ఒక కారణమైతే, కొన్ని సందర్భాల్లో ఫెస్టివల్ లాంటి సందర్భాల్లో మనం చూసినట్టయితే చాలా రద్దీగా ఉంటుంది. బెంగళూరు నుండి రావడానికి బస్సు పైన కూడా ఎక్కి వచ్చినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. మరి ఇక్కడ నుండి రిటర్న్ పోవాలంటే కూడా అదే సిచ్యువేషన్. బెంగళూరు మదనపల్లి రోడ్డు స్టేట్ హైవే. ఈ హైవే పైన ప్రయాణం చేయడానికి చాలా టైం పడుతుంది. మదనపల్లి నుండి బెంగళూరు సిటీకి వెళ్ళడానికి దాదాపు బస్సు అయితే 4 అవర్స్ పట్టే పరిస్థితి ఉంది. కార్ అయితే 3:30 నుండి 4 గంటలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీక్లీ మార్కెటింగ్ కోసం పోయేటువంటి వ్యాపారస్తులు అక్కడి నుంచి లగేజ్ తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది. ఈవినింగ్ వరకు మార్కెటింగ్ పర్చేజింగ్ చేసినటువంటి వాళ్ళు అర్ధరాత్రి ఎప్పుడో ఇల్లు చేరేటువంటి పరిస్థితి ఉండాలి. మనకి బెంగళూరు నుండి మదనపల్లికి ట్రైన్ సౌకర్యం కూడా లేదు. ఓన్లీ రోడ్డు పైనే పోవాలి. అది కూడా మదనపల్లి నుండి ఇదే చింతామణి పైన పోయేటువంటి రోడ్డు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ ఏదన్నా ఉన్నప్పటికి కూడా దీనికంటే దారుణంగా ఉన్నటువంటి రోడ్లు మాత్రమే ఉన్నాయి. మా అభిప్రాయం ఏమంటే, ఈ రోడ్డు మదనపల్లి నుండి బెంగళూరుకి నేషనల్ హైవే 4 లైన్ గాన కన్స్ట్రక్షన్ చేస్తే చాలా తక్కువ టైం పడుతుంది. వెహికల్లో పోవడానికి కానీ లేదంటే బస్ సౌకర్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా వెహికల్స్ విజయవాడ నుంచి వచ్చేటువంటి స్లీపర్స్ కానీ లేకపోతే ఇతర వెహికల్స్ అన్నీ కూడా తిరుపతి వస్తున్నాయి. తిరుపతి నుంచి చిత్తూరు వాయా ముల్బాగల్ పైన బెంగళూరుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. 4 వే కన్స్ట్రక్షన్ గాన జరిగితే, 4 వే గాన డెవలప్ అయితే ఆ వెహికల్స్ అన్నీ విజయవాడ టు బెంగళూరు వచ్చేటువంటి వెహికల్ అన్నీ కూడా ఇటు తిరుపతి వాయా మదనపల్లి పైన ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అలా జరిగిందంటే హైవే చుట్టూ చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ చాలా హోటల్స్ కానీ టీ స్టాల్స్ ఇలాంటి పరోక్షంగా కూడా చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని 4 లైన్స్ కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించి ఈ వ్యాపార సంబంధాలు కానీ ఉపాధి సంబంధాలు ఇటు మదనపల్లి, పీలేరు, రాయచోటి, కడప ఈ ప్రాంతం నుంచి బెంగళూరుకి చాలా కనెక్టివిటీ ఆ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజా అవసరాన్ని గుర్తించి మదనపల్లి నుండి బెంగళూరుకి NH తిరుపతి రూట్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఆ విధంగా చేస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీక్లీ పల్లెలకు వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలకి చాలా అనుకూలమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించండి. మదనపల్లి నుండి బెంగళూరుకి NH 4 లైన్ కన్స్ట్రక్షన్ జరిగితే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ పేజ్ని ఫాలో అవ్వండి.